నాగేశ్వరరావు గారు, ఇది పోలీసు వ్యవస్థ చేసిన తప్పిదం కాబట్టి పోలీసు వ్యవస్థే బాధ్యత వహించాలా, ప్రభుత్వం కూడా బాధ్యత వహించాలా? హలో నాగేశ్వరరావు గారు, హలో, నా వాయిస్ రీచ్ అవుతోందండి? ఏమండి, ఇది పోలీస్ చేసిన తప్పిదం అండి. ఇది కులాలకి పార్టీలకి అంటగట్టొద్దండి దయచేసి. ఒకటండి, మేము గ్లెజర్లు పెట్టుకుని ఏడవట్లేదండి. మా ఇంట్లో బిడ్డను కోల్పోయి ఆ తల్లి ఇదే మానవ హక్కుల దగ్గర ఎలా కన్నీరు మున్నీరు అవుతుందో అవును, ఒక్కసారి చూడండి, ఒక్కసారి చూడండి. ఇంకొకటి, సిఐ గారు మంచి సిన్సియర్ ఆఫీసరా కాదా, సిఐ గారు ఎస్ఐగా ఏజీఎస్ లో ఉన్న కానించి ఎలాంటి వ్యక్తో ఒక్కసారి ఈ విజయవాడ సిటీలో ఉన్నటువంటి 3-4 వేల మంది రౌడీ షీటర్లను ఒక్కసారి అడగండి. ఇకపోతే కుర్రోడు సాయి కృష్ణ రౌడీ రౌడీ అంటున్నాడు. విజయవాడలో ఉన్న ఏ పొలిటికల్ నాయకుడు రౌడీ కాదో ఒక్కసారి చెప్పండి. ఒక్కసారి చెప్పండి. వాళ్ళ పేర్లు కూడా చెప్పడానికి నేను వెనకాడనండి. ఒక్కసారి చెప్పండి నాకు. ఇకపోతే ఏ గొడవలు మాకు లేవండి. 6 అన్నదమ్ములం ట్రాన్స్పోర్ట్లు హ్యాపీగా సంపాదించుకున్నాం, హ్యాపీగా బతుకుతున్నాం. 4 చెల్లెళ్ళు ఎంఏ ఎల్ఎల్బి, ఎంఏ కంప్యూటర్స్, బిఈడి టీచర్స్. ఈ తల్లేనండి గాదే విజయలక్ష్మి, 8వ తరగతి చదివింది. మా గాదే నాగేశ్వరరావు అనేటటువంటి మా బావగారు చచ్చిపోయారు. ఆ ఫ్యామిలీని కూడా చూస్తున్నాం. సిఐ గారు అరెస్ట్ చేస్తే చేయని ఏమైంది, కొడితే 4 కొడతాడు. తండ్రి భయం లేదు, తల్లి భయం లేదు, పెద్దల భయం ఉండాలని చెప్పి మేము కూడా వెళ్ళకోకుండా 10 రోజులు లేట్ చేసేసరికి భయపెడతాడు అనుకుంటే అసలు భూమి మీద లేకుండా చేసేసి బూడిద చేసి ఇవాళ సిఐ గారు మంచోడు ఇంకొకడు. అమ్మా, కడుపు కోత ఎవరికి తెలుసుదమ్మా? అతన్ని విఆర్కి పంపారంట కదా, సరిపోతుందా అది? నువ్వు చంపడానికి అధికారం ఏంటమ్మా? నువ్వు చంపడానికి ఉన్న రైట్ ఏంటి? ఏ గొడవలు మాకు లేవండి, ఏ ఎలిగేషన్స్ లేవు. ఎవ్రీ పార్టీ హాస్ గివ్ ద సపోర్ట్ ఫర్ మీ. కానీ నాకు పవన్ కళ్యాణ్ అంటే ప్రేమ ఉండి అతని కోసం అనేక వివాదాస్పదమైన మాటలు నా సోదరులైనటువంటి అనేక మందిని కూడా నేను మాట్లాడాను. 13 సంవత్సరాల నుంచి వైఎస్ఆర్ పార్టీకి స్పోక్స్ పర్సన్ గా ఉండి నేను ఎంత సేవ చేశానో ఈ విజయవాడలో అందరికీ తెలుసండి. అయితే నాకు అసలు పార్టీలు వద్దు అన్ని వద్దు అని మానేసి ప్రశాంతంగా ఉన్నా. మాకు ఎవరూ విరోధులు లేరండి, అందరితో చాలా చక్కగా ఉంటామండి. ఇదే సిఐ గారు ఎంత వివాదాస్పదడో, ఎన్ని సెటిల్మెంట్లు చేస్తున్నారో, ఏమేమి చేస్తున్నారో డీటెయిల్స్ కావాలంటే ఇస్తామండి. అమ్మ, ఒక్కటి తల్లి 2-3 అవదు, 2-4 జరిగిన ఈ ముళ్ళపూడి వాళ్ళ గురించి తెలియక అతను పొరపాటున ఏదన్నా కొడితే చచ్చిపోయి ఉండొచ్చు. అది బాడీ మాకు ఇచ్చిన ఎడల ఆ రోజున మాట్లాడినటువంటి కూటమి నాయకులు కానీ కొంతమంది నాయకులు కానీ పెద్దలు కానీ చెప్పింది మేము విని ఉండేవాళ్ళం. అసలు పిల్లోడిని కూడా కనపడుకోకుండా బూడిచ్చేసేసి మీకు ఇంత ఇస్తాం అంత ఇస్తాం అంటే అమ్ముడు పోవటానికి మేము బాబాయిలకి ఇళ్ల పక్కన వాళ్ళకే పుట్టినోళ్ళం కాదు. జీవితాలుగా అవనిగడ్లో ముళ్ళపూడి కృష్ణాకి పుట్టినోళ్ళం. చావనైనా చస్తాం, దేనికైనా నిలబడతాం. ఇది మాత్రం వాస్తవం అండి. నన్ను లైవ్ లోకి తీసుకున్నందుకు సాక్షి గారికి నమస్కారం. అలాగే నా చెల్లి నా సోదరి మా రజనీకి నమస్కారం. వెంకటరెడ్డి గారు, ఇదే మీతో మాట్లాడతామండి. అనేక సార్లు మిమ్మల్ని కూడా మాట్లాడాను. నన్ను క్షమించండి, నన్ను క్షమించండి. కులాలకి అంటే కూటమి ఏ నిర్ణయం తీసుకుంటుందో చూస్తాను, లేదంటే దీని మీద ఆమరణ నిరాహార దీక్ష కూడా చేస్తాను. అతని ఎంత ఉన్నత వ్యక్తి అయినా, ఉన్నత వ్యక్తి అల్లుడైనా ఏదైనా కానీ చేసింది తప్పు అని ఇదే మా వంగవీటి మోహన్ రంగా గారు బతికున్నట్టయితే తీసుకొచ్చి చెంప మీద కొట్టి 10 రోజులు పోయిన తర్వాత ఆడి ఉద్యోగం పోతామో, పోయిన నీ బిడ్డ రాదని చెప్పి మాట్లాడేవాడండి. రంగా లేని లోటు ఇవాళ మేము అనుభవిస్తున్నాం. లాకప్ డెత్తల మీద రంగా గారి పేరు 38 సంవత్సరాలు ప్రజల గుండెల్లో ఉందండి. ఇవాళ ఇక్కడ విజయవాడలో ఉన్న ఏ పొలిటికల్ లీడర్ కూడా ఈ లాకప్ డెత్ ని మాట్లాడుకోకుండా సిఐకి అమ్ముడు పోయి భయపడి బతుకుతున్నారండి. ఇవాళ సాక్షి వారు మీరు తీసుకొచ్చినందుకు సంతోషం. మిగం పోయినా, మా అన్నదమ్ములం పోయినా కానీ మా చెల్లెళ్ళు మా భార్యలు కూడా మగవాళ్ళతో సమానం. హైకోర్టుకి వెళ్తాం, సుప్రీం కోర్టుకి వెళ్తాం, హ్యూమన్ రైట్స్కి వెళ్తాం, దేనికైనా వెళ్తాం. జీవితాలు గల పుట్టిన దమ్మున్న మగవాళ్ళం అంటే మేమేంటో చూపిస్తాం. దయచేసి మేము ఒకటే కోరేది, కులాలు అంటగట్టొద్దు, మతాలు అంటగొట్టొద్దు. ఇదే సిఐకి మాకు పర్సనల్ గొడవలు ఏమి లేవండి. నాకు ఒక ప్రశ్న, నిజానికి సిఐ అంటే ఇంత పెద్ద స్థాయిలో ఊరుకున్నాం.
నాగేశ్వరరావు గారు. చంపిబూడి చేసే నాగేశ్వరరావు గారు, గుండాకి మేమేం ఒక పిచ్చి సాధారణ వాళ్ళం కాదు. సిఐ ఇదే పోలీస్ డిపార్ట్మెంట్ కాకోకుండా వేరే ఎవరైనా అయ్యుంటే ఈ పాటికి ఏంటనేది విజయవాడ ప్రజలందరికీ తెలుసండి. మా మీద ఎఫ్ఐఆర్ కట్టేవాళ్ళు. అయ్యా, Right. నన్ను ఈ అవకాశం ఇచ్చినందుకు వెంకటరెడ్డి గారికి, నా సోదరికి, ఇంకో సోదరులు ఉన్నారు, మీ అందరికి కూడా ధన్యవాదాలు. నాగేశ్వరరావు గారు, ఫైనల్ గా ఒక విషయం చెప్తారా? మీడియాకి నా మేనల్లును కోల్పోయి రావడం చాలా బాధపడుతున్నానండి. బాయ్ తండ్రి.